మీ పేర్లు దేవుడి పేర్లతో పెట్టుకున్నారా? అయితే ఖచ్చితంగా మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండకూడదు. కానీ అయినా దేవుడి పేరుతో పెట్టుకున్నా గూడా మీరు సమస్యలతో అవుతున్నారంటే ఏదో ఒక సమస్యలు ఉన్నట్టే. సో, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, మల్లీశ్వరి, దుర్గా మల్లేశ్వరి, రామకృష్ణ, రాజు, రవి, రవీందర్, శ్రీనివాసులు, సో వెంకటేష్, ఇవన్నీ వెంకటేశ్వర్లు, ఇవన్నీ దేవుడి పేర్లేనండి. దేవుడి పేర్లతో మీ పేరు మొదలైన లక్ష్మి, సరస్వతి, సాక్షాత్తు లక్ష్మి అమ్మవారి పేరే. అయినా గూడా మీ జీవితంలో సమస్యలతో ఉన్నారా? ఒకసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరిచేసి చూడండి. మీరు ఏదైనా దేవుడి పేరుతో మీకు మనస్ఫూర్తిగా స్పిరిచ్యువల్ మెంటాలిటీ ఉన్నట్టయితే, మీరు మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నట్టయితే, ఖచ్చితంగా ఎవరైతే భగవంతుని కృపకు కోరుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఏ దేవుడైనా పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలో నెగ్గితేనే వాళ్ళకి మంచి లైఫ్ లీడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మనం గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ముందుగా ప్రిపరేషన్ లో ఎగ్జామ్ క్లియర్ చేస్తేనే, ఒక కలెక్టర్ అవ్వాలనంటే ఎగ్జామ్ రాస్తేనే, టాప్ లిస్ట్ లో ఉంటేనే వాళ్ళని తీసుకెళ్లి కలెక్టర్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. సేమ్ అలానే మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరిచేసుకుంటేనే మీ జీవితంలో కష్ట నష్టాల అష్టైశ్వర్యాలతో తులతూగాలంటే ఒక్కసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరిచేసుకోండి. పేర్లతో మారుతుందంటే ఖచ్చితంగా